ఎస్ఎంసీ చైర్మన్ సార్. ఇక్కడ వచ్చేది మనకేంటంటే 5 లీటర్లు వస్తాయి. ఈ 5 లీటర్లోనే పిల్లలకి పాలు ఇవ్వాలి, పెరుగు తోడేయాలి, దాంట్లో మజ్జిగ ఇవ్వాలి. అది ఏమో 5 లీటర్లు కాదు కదా, మీకు 8.5 లీటర్ రావాలి కదా. అది కాదు సార్, మన కాగితాలు ఉండే లెక్క వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. మీరు వచ్చినప్పుడు కూడా మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ మేము ఎవరు చెప్పుకోవాలి సార్, ఇక్కడ బెదిరింపు మేము అడిగితే జేసీ గారికి కంప్లైంట్ చేస్తామండి. ఇక్కడ అడిగితే ఏమంటారంటే, మీరు ఎవరైనా పిల్లలు ఎవరైనా ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు కానీ లేదా మీలాంటి అధికారులు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమంటారంటే మీకు టీసీ బయటకు పంపించేస్తాం, ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్ మా చేతిలో ఉంటే ఇంటర్నల్ మార్క్స్ ఇచ్చేస్తాం. ఆవిడకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, ఆవిడ కరెక్ట్గా చెప్పానండి. 5 లీటర్లకు మించి 1 లీటర్ పాలు వస్తాయి వడకమనండి. 8.5 లీటర్ రావాలి కదా, 8.5 కదా రావాల్సింది. లేదు, మీరు ఫుడ్ ఒకసారి చూడండి సార్. సార్ తమరు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ హాస్టల్ ఉన్న పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వాలి కదా. ఏ రోజున ఒక రోజున ఫ్రూట్ ఇచ్చారు, నైట్ ఫ్రూట్ ఉంది కదా, ఒక్క రోజున ఇచ్చారు అడగండి. ఫ్రూట్ ఇచ్చారా ఒక రోజున అడగండి. ఇక్కడ ఫ్రూట్ ఉంది కదా, ఒక్క రోజు నెలలో ఒక రోజున ఇచ్చారు అడగండి. స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక రోజు ఫ్రూట్ ఇచ్చారు అడగండి. ఇప్పుడు ఒకటి మనం ఏంటంటే, ఇప్పుడు టెండర్లు తీసుకొని టెండర్లు ఇచ్చే వాళ్ళంటే పట్టే ఉంటుంది వీళ్ళ ప్రవర్తన కూడా. వీళ్ళు పర్చేజింగ్ కమిటీ అయితే కన్నా వీళ్ళని మనం అడగచ్చు గట్టిగా. అప్పుడు మనము పైన అధికారులకు తెలపాలి. ఇది వీళ్ళు డిసిషన్ తీసుకునేదానికి ఏం లేదు వీళ్ళ చేతిలో. ఇప్పుడు 5 లీటర్ పాలు వస్తున్నాయి, వాళ్ళు టెండర్ రోల్ తెచ్చిస్తా ఉన్నారు, మనం టెండర్ రోల్ క్వశ్చన్ చేయాలి. టెండర్ రోల్ క్వశ్చన్ చేయాలంటే ఈ స్టీరింగ్ కమిటీ చూసుకునేది జేసీ గారు. జేసీ గారికి మనం తెలపాలి. మేము అదంతా లెటర్ రాసి జేసీ గారికి పెడతాం విషయం. 540 మంది పిల్లలు ఉన్న ఈ పాఠశాలలో ఈ రోజుకి 150 మించి పిల్లలు కూడా ఎవరు ఇక్కడ భోంచేయరు. కానీ రికార్డ్ చూడండి, మీకు ఎక్కడికైనా 300 మీరే అందరు తింటున్నారు అన్నది. సార్ మీరు స్టాఫ్ ఎవరో లేకుండా మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళి మీరు ఒకసారి రోజు క్యారేజ్ తెచ్చుకునే పిల్లలు అడగండి. లేదు ఇక్కడ హాస్టల్ సార్, ఇక్కడ హాస్టల్ పిల్లలు అడగండి, హాస్టల్ పిల్లలు అడగండి. మీరు ఎలా ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎట్లా ఉండేది అనేది మీరు స్టాఫ్ ఎవరు పెట్టదు. స్టాఫ్ పెడితే వాళ్ళు చూపుతానే చంపేస్తారు పిల్లల్ని. స్టిల్ నేను ఎదుర్కొంటాను. నా పాప నేను కోచింగ్ చేశాను. ఈజ్ ఎ పేరెంట్ అండ్ విద్యా కమిటీ చైర్మన్ అండి. మీరు ఏమి లేదని కిక్కి అంటే ఎట్లా బాబును, ఎట్లా చెప్పు? అంత క్లియర్గా చెప్తా ఉన్నారు వాళ్ళు. అలాగే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా సార్. నా ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు. మీరు ఏమవుతుంది సార్, ఇక్కడ స్టాఫ్ ఎవరు లేకుండా మీరు ఏ క్లాస్ రూమ్కైనా వెళ్ళి ప్రతిరోజు క్యారేజ్ ఎంతమంది తెచ్చుకుంటున్నారో అని అడగండి. లేదు హాస్టల్ పిల్లలు ఇక్కడ పిలుచుకొచ్చి మీకు రోజు ఏం పెడతారు, ఎంత ఫుడ్ పెడతారు, ఆలస్యంకి వస్తే మీకు ఫుడ్ పెడతారా లేదా, మీరు నీళ్ళు ఎలా సార్ వాటర్ ఎలా పెడతారు సార్? నాడు నేడు పనుల్లో భాగంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 3 సంవత్సరాల క్రితం 1 వీకే పనిచేసింది. అది 1 వీక్ తర్వాత అది పనిచేయలేదు సార్. ఎదురుగా ఉన్నటువంటి వీరసన్ వైరల్ ఇంజనీరింగ్ కాలేజీలో దాతలు కొన్ని రోజుకు వచ్చి 15-20 క్యాన్లు పంపితే దాంట్లో 6 క్యాన్లు ఇక్కడ పంపిస్తారు. వాటర్ లేని టైంలో ప్రిన్సిపల్ గారు కానీ ఈయన వైస్ ప్రిన్సిపల్ అయిన బాధ్యత తీసుకున్నారు. ఈయన కానీ ప్రిన్సిపల్ గారు ఏం చేస్తారు సార్, వాటర్ లేకపోతే బయట ఎక్కడ తీసుకొచ్చేవారు. లేదా నేను ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కూడా ఒక జర్నలిస్ట్ నాకు బాధ్యత చెప్పాలి. వాష్రూమ్ కూడా వాటర్ పైపులు ఇప్పుడు పేరెంట్స్ తో తగిన మీ ర్యాప్ ఉంటేనే సక్సెస్ అవుతుందండి. వాటర్ లేకపోతే సార్ పక్కనే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని అడిగారు, 30 బబుల్స్ డైలీ ఇస్తారు సార్. వాళ్ళు అది ఇష్యూ కాదు. నేను అనేది మీరు పిల్లల్ని బెదిరిస్తా ఉన్నట్లుగానే ఉంది వ్యవహారం. అలా ఏం లేదు అని వాళ్ళు కావాల్సి మీ మీద పగ కదా, గెట్టుతా కదా, ఫ్యాక్షన్ ఉంది కదా. ఏమయ్యాను స్వామి, ఎందుకు అంత ఓపెన్గా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆయన రేపు క్వశ్చన్ చేస్తారు పిల్లల తల్లిదండ్రులు. ఆయన ఎన్నుకునేది ఏం పని లేకనా కదా, ఎట్లా చెప్పండి? లేదు బాబు, మీకు మెమోస్ వస్తాయి, మీకు నవ్వుదులే తెలుస్తుంది. ఇక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళని ఎన్నిసార్లు స్టూడెంట్స్ కి ఆ వాష్రూమ్కి వెళ్ళే వాటర్ పెట్టేసి బబుల్లో పెట్టేసి ఇక్కడ వాటర్ పెడతారు కాదని చెప్పానండి. ఇప్పుడు నేను చెప్పేస్తాను, మీరు సీరియస్ గా జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళాలండి. నేను చేశాను కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి మీ వర్కింగ్ స్టైల్ నాకు తెలుసుకుంటా. 1,60,000 రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ కోసం ఇది పెట్టి అది కాదు నేనేది. మనం ఏదైనా మేమైనా జేసీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆడ రేపు మాకు హెచ్ఓడిస్ మీటింగ్ ఉంటుంది ఈ ఏపీ మోడల్ స్కూల్. నరసింహారావు రేపు మా పిల్లల మీద ఇచ్చేస్తున్నారు. అవును, అది టార్చర్ పెడతారు. అదే సార్ జరుగుతుంది. మా పాప ఇప్పుడు ఆ పాపతో జ్యోతిశ్రీ అనే పాపతో ఎవరు కూడా మాట్లాడద్దు. అమ్మాయిని మాట్లాడితే మీకు టీసీ బయట పంపిస్తాను, మిగతా పిల్లల్ని ఇది చేస్తా ఉన్నారు. ఏం ప్రిన్సిపల్ గారు అంత ఓపెన్ గా చెప్తా ఉన్నాడు ఆయన. లేదని అంటే ఇట్లా ఎందుకని అట్లా, ఎందుకు అంత ద్వేషం పెంచుకుంటారు? చూడు పద్ధతి కాదమ్మా. నన్ను పట్టుకుని ఏడుస్తుంటే నైట్ నాకు తెలుసు ఆ బాధ ఏందని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకేం ఇబ్బంది ఏం లేదు. ఏమైనా సమస్య చెప్తే నాకు కొంచెం ఏదైనా ఉంటే నేను చేంజ్ చేస్తాను. అందుకు
మీరు సమస్యలు అయినా చెప్తే ఏమీ ఇబ్బంది ఏం లేదు. మనకు మన విద్యా కమిటీ చైర్మన్ గారు ఆయన కూడా కొంచెం ప్రాబ్లమ్స్ చెప్పారు. అవన్నీ మీరు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే నేను ఏదైనా రెక్టిఫై చేస్తాను. ఏమైనా ఉన్నాయా? భోజనాలు సరిగా ఉండట్లేదా? బర్లేవే ఆడంతా పరిస్థితి బాగాలేదు ఆడ. ఎగ్గు కూడా ఇవ్వట్లేదా? హాస్టల్ 5 ఎగ్స్ రావట్లేదా వారానికి? నిజం చెప్పట్లేదు మీరు, అంత అబద్ధాలు. చికెన్ ఎన్ని పీసులు వస్తూ ఉన్నాయి అందాజుగా? ఓ 2 పీసులు వేస్తారా? 2 పీసులు గ్రేవీ వేస్తారా? మీకు యాక్చువల్లీ 100 గ్రామ్స్ ఇవ్వాలి చికెన్. 100 గ్రామ్స్ అంటే ఒక 4 ముక్కలు రావాలి నా క్యాలిక్యులేషన్. సరే, ఇంకా పెద్ద సమస్యలు చెప్పండి. చిన్న చిన్నవి కామను, అవన్నీ ఎక్కడ ఏ ఇంట్లో అయినా ఉంటాయి. కానీ పెద్ద పెద్ద సమస్యలు. నీళ్లు సక్రమంగా ఉంటున్నాయా? మంచినీళ్ళు లేవా? అది మీ వాటర్ ప్లాంట్ చెడిపోయిందా? అక్కడెక్కడ వేరే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి తెప్పిస్తున్నారంట కదా? వస్తున్నాయా? అక్కడి నుంచి క్యాన్లు వస్తాయా? ఎన్ని సరిపోయేమైనా వస్తున్నాయా? రాసుకోయా అది క్యాన్స్ బయట నుంచి తెప్పిస్తున్నారు వేరే కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి. కొంచెం ఆ వాటర్ ప్లాంట్ ఏదో చెడిపోయింది, దాని మీద రాసుకో. నేను ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నా నోటీస్కు. అవన్నీ మేము జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా క్లియర్ చేపిస్తా. మీకు కొంచెం మంచిగా చదువుకోవాలా, మీరు బాగా చదువుకోవాలా, మంచిగా భోజనం చేయాలా. ప్రభుత్వం మీకు ఏం కేటాయించిందో వాటి వరకు మీరు తినాలా. ఫ్రూట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. దిస్ ఈజ్ యువర్ రైట్. మీ రైట్. ప్రభుత్వం ఏం కేటాయించిందో అవన్నీ మీకు ఇవ్వవలసిన రైట్. ఇక్కడ పనిచేసే వాళ్ళకు, అది చూసుకునే వాళ్ళకి అందరికీ బాధ్యత. అది ఆ రైట్ డీవియేషన్ అవుతా ఉంది. మీ హక్కును కోల్పోతా ఉన్నారు. మీరు మీ హక్కు కోల్పోతా ఉన్నారు, హరిస్తూ ఉన్నారు. అది జరగకూడదు. దాన్ని ఖచ్చితంగా ఏమన్నా ఉంటే సమస్య నేను రెక్టిఫై చేస్తా. నాకు దగ్గరే కాబట్టి మళ్ళీ ఎప్పుడోసారి సర్ప్రైజ్గా వస్తా, ఒకరోజు మళ్ళీ స్పెషల్గా వస్తా. ఎక్కువసేపు టైం గడపాలి. ఇప్పుడు నాకేంటంటే టైం తక్కువ, ఎన్నో సెంటర్లు విజిట్ చేయాలి. ఇప్పుడు అదే పనిగా వచ్చామనుకోండి, ఒక 2 హాస్టల్ 3 హాస్టల్ పెట్టుకొని వస్తే ఒక రోజు అంతా స్పెండ్ చేయొచ్చు. అప్పుడు అన్ని కూలంకషంగా పరిశీలిస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మోడల్ స్కూల్ కదా, విద్యా కమిటీ చైర్మన్ మీరు కంప్లైంట్ చేశారు. అది మేము జేసీ గారికి తెలియజేస్తాం. ఫిర్యాదు లేకపోతే మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మోడల్ స్కూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. ఇక్కడ తల్లిదండ్రులే విద్యా కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము జేసీ గారి దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళ ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించిన హెడ్ రేపు 14వ తేదీ మా దగ్గరికి వస్తారు. ఇవన్నీ వివరించి